మైథిలి అంటే గాడెస్ సీతాదేవి. ఆ ప్రాంతం మిథిలా ప్రాంతం. అంటే సీత అంటే చాలా మక్కువ అక్కడ. అక్కడ ఇంత ముందు వరకు ఆర్జేడీ వాళ్ళ ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్. ముఖ్యంగా యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఆర్జేడీకే ఓటేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక కౌంటర్ బ్యాలెన్స్ తీసుకొచ్చారనమాట. ఒక కౌంటర్ ఓట్ బ్యాంక్ తీసుకొచ్చారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, అప్పర్ క్యాస్ట్ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, వీళ్ళందరినీ నితీష్ కుమార్ ఏదైతే బీహార్ సీఎం ఉన్నారో ఆయన ఒక కౌంటర్ మొబిలైజేషన్ స్ట్రాటజీ చేశారు. దాంతో ఈ అమ్మాయి గెలిచే అవకాశం ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ముఖ్యంగా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ఫోక్ సింగర్. వాళ్ళ బ్రదర్స్ కూడా ఫోక్ సింగర్స్ అనమాట. వీళ్ళు ఇండియన్ ఫోక్ ట్రెడిషన్ని, ఫోక్ ఆర్ట్ని కాపాడటానికి చాలా కష్టపడేవాళ్ళు. ఈ అమ్మాయి మైథిలి ఠాకూర్ చేసిన మొదటి ప్రామిస్ ఏంటి తెలుసా ఓటర్స్ అందరికీ కూడా? తను గనక గెలిస్తే ఈ అలీనగర్ కాన్స్టిట్యున్సీకి సీతానగర్ అని పేరు పెడతా అని చెప్పి స్ట్రాటజిక్ గా ఒక కల్చరల్ రినైజాన్స్ అనే దానికి ఈ అమ్మాయి అక్కడ నాంది పలికిందనమాట. ప్రజలు దానికి మూవ్ అయ్యారని చెప్పొచ్చు. అంతేకాదు తను ఒక ఫోక్ సింగర్, తన బ్రదర్స్ కూడా ఫోక్ సింగర్స్. వీళ్ళందరూ కూడా మ్యూజిక్ కన్సర్ట్స్ చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయారనమాట. మనం చూస్తే ఆంటోనియో గ్రామ్షి అనే పొలిటికల్ థింకర్ అంటారు. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్. ఒక ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఫోక్లోకి వెళ్ళిపోవాలి, కంప్లీట్గా మాసెస్లోకి వెళ్ళిపోవాలి, కంప్లీట్గా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అలాంటి స్ట్రాటజీ వీళ్ళు ఇక్కడ ఫాలో అయ్యారనమాట. దాంతో పాటు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా పేదరికం కూడా చూస్తుంది. చాలా సంవత్సరాలు అంటే ఆవిడ చిన్నప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ కుటుంబం 17-18 ఇల్లు మారారంట. అదే ప్రాంతంలో చాలా ఇల్లు కూడా మారారంట. అలాంటి పరిస్థితి అనమాట.